హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా న్యూ ఇయర్ శుభాకాంక్షలండి. ఈ 2026లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఈ వీడియో అయితే నాలాగా ఇంట్లో హంట్ చేస్తూ ఉంటారు కదా, స్టిచ్చింగ్ చేసి, అలాగే వర్క్ కానీ ఏదైనా ఇంట్లో ఉంటూ డైలీ అమౌంట్ వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే 2023 నుంచి ఈ మెథడ్ని ఫాలో అవుతున్నాను. అయితే అది ఎలాగా ఏమన్నది క్లియర్గా అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్లో అన్ని స్టిచ్చింగ్ వీడియోస్, అలాగే స్టిచ్చింగ్కి సంబంధించిన కంటెంటే నా ఛానల్లో. అలాగే ఈ వీడియో కూడా మీకు యూజ్ అవుతుంది. స్టిచ్చింగ్ చేసిన అమౌంట్ని మనం మంత్ మొత్తం 1 రూపీ కూడా వేస్ట్ చేయకుండా ఎలా సేవింగ్ చేసుకోవచ్చు అనేది నేనైతే చూపిస్తాను. నేనైతే ఇలాగా ఒక డబ్బీలో వేసి పెట్టుకుంటాను. ఇది డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31కి అయితే నేను ఈ అమౌంట్ అనేది సేవ్ చేశాను. ఈరోజు జనవరి 1 రోజు అయితే నేను ఇలా ఓపెన్ చేసి మీకైతే చూపిస్తున్నాను. నేను 23 నుంచి మంత్లీ ఇలాగే మొత్తం అమౌంట్ మొత్తం 1 నుంచి లాస్ట్ వరకు ఎంతైతే అమౌంట్ ఉంటుందో మొత్తం ఇలాగే ఒక దగ్గర పెట్టేసి మంత్ ఎండింగ్లో అయితే ఇలా తీసేసి ఎంత వచ్చిందనేది కౌంట్ చేస్తాను. మంత్ ఎండింగ్ వస్తూనే 26th 27th అలా వస్తుంది కదా, ఆ డేట్కనే క్యూరియాసిటీ అయితే ఉంటుంది. ఈ మంత్ అయితే ఎంత హర్న్ చేసి ఉంటామనేది. అంటే మనకి శాలరీ కాదు కదా ఒకే రకంగా రావడానికి, ఎంత అమౌంట్ వచ్చిందన్నది ఒక క్యూరియాసిటీతో ఎదురు చూస్తూ ఉంటాం. ఫస్ట్ వస్తేనే మొత్తం ఇలా క్యాలిక్యులేట్ చేసేసి దాంట్లో 10,000 అయితే పక్కన పెట్టేస్తాను. ఆ 10,000 తోటి నాతో పీస్ వర్క్ ఇస్తూ ఉంటాను కదా, పీస్ వర్క్కి, హెమ్మింగ్, అలాగే మెటీరియల్కి మొత్తానికి ఆ 10,000 అయితే యూజ్ చేస్తాను. ఇలా పెట్టుకొని మిగతాదంతా ఎంత అయిందో అలా కౌంట్ చేసి ఇది పక్కన పెట్టేస్తాను. ఇదైతే క్యాష్ వచ్చిన అమౌంట్. మనం అమౌంట్ వస్తూ ఉంటుంది కదా, మనం ఒక బుక్లో నోట్ చేసుకోవాలి. ఒక 3 లేయర్ లాగా తీసుకోండి. 1 సైడ్ మొత్తం మనకు మెటీరియల్కి అయితే ఎంత యూజ్ చేస్తున్నాము, అలాగే మనం పీస్ వర్క్స్ ఎంత ఇస్తున్నాము, మనకు వస్తున్న అమౌంట్ ఫస్ట్ డేట్ నుంచి అయితే డేట్ రాసుకుంటూ ఇచ్చిన కస్టమర్ పేరు కూడా మెన్షన్ చేసుకుంటాను. ఇలా మెన్షన్ చేసుకొని వాళ్ళు ఎంత అమౌంట్ అయితే ఇచ్చింటారో అది మొత్తం ఇలా రాసుకుంటూ వస్తూ ఉంటాను. ఇప్పుడైతే సగానికి సగం ఫోన్పే, గూగుల్ పేనే వస్తున్నాయి. క్యాష్ అయితే తక్కువనే, ఆ సగంలో అది సగంలో ఇది రెండు ఈక్వల్గా వస్తూ ఉంటాయి. ఫోన్పే వచ్చినవైతే ఫోన్పేని రాసుకొని నేను అమౌంట్ రాసుకుంటాను. గూగుల్ పే వస్తే జీపేని రాసుకొని నేను ఇలా రాసుకుంటాను. క్యాష్ అయితే అమౌంట్ ఒక్కటే రాసుకుంటాను. ఇలాగైతే నేను మంత్ మొత్తం ఇలా జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇలాగే చేసుకుంటూ వస్తాను. ఏ మంత్ ఎంత అర్నింగ్ అయినది కూడా నాకు క్లియర్గా లెక్క దొరుకుతుంది. ఇప్పుడు ఒకేసారి అలా చేయాలంటే కుదరదు. ఒక 10,000 అయితే అమౌంట్ మీ చేతిలో ఉంటే ఇలా సేవింగ్ చేసుకోవచ్చు. ఒక 10,000 ఏంటంటే మనం ముందుగా సేవింగ్స్లోనూ ఎక్కడైనా ఇంట్లో వాళ్ళతోనూ ఒక 10,000 ఇప్పించుకోండి, పక్కన పెట్టుకోండి. ఇలా మెటీరియల్ గురించి మనం థ్రెడ్స్, లైనింగ్ క్లాత్, పీస్ వర్క్స్, హెమ్మింగ్ ఇలాంటి వాటికైతే ఒక 10,000 మనకు అవసరం ఉంటుంది. మంత్ మొత్తం ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు జనవరి 26 ఫస్ట్ డేట్ కదా, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఒక పర్స్ కానీ ఇలా ఒక డబ్బీ కానీ ఏదైనా పెట్టుకొని దాంట్లో వచ్చిన అమౌంట్ ఫస్ట్ డేట్ నుంచి ₹1 కూడా మీరు దానిలో నుంచి తీయకుండా అన్నీ వేస్తూ ఉండండి. 30 వరకు అలా పెట్టేసి మంత్ ఎండింగ్లో తీసి కౌంట్ చేయండి. అలాగే ఫోన్పే కూడా 2 అకౌంట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాను నేను. ఇలా సేవింగ్ అకౌంట్ కోసం ఒకటి, నా ట్రాన్సాక్షన్ ఉంటాయి కదా దాని గురించి ఒకటైతే నేను పెట్టుకుంటున్నాను. ఎంత అమౌంట్ వచ్చిందన్నది నాకు కౌంట్లోకి వస్తుంది అలా చేయడం వల్ల. ఫోన్పే అనే మనం రాసి పెట్టుకుంటాం కదా ఎంత అమౌంట్ అయితే వచ్చింది, జీపే, ఫోన్పే అన్నీ అలా కూడా నాకు క్యాలిక్యులేట్ అవుతుంది అమౌంట్, టోటల్ అమౌంట్. ఫోన్పే, గూగుల్ పే, క్యాష్ మొత్తం ఇలా ఎంత వచ్చింది అనేది తెలుస్తుంది. ఇలా మొత్తం మనం తీసుకున్న తర్వాత మనం ఇంకా ఎక్కువ వర్క్ చేస్తామంటే మనకు మెటీరియల్కి ఒక 15,000 వరకు అవుతుంది. నాకు ఒక మంత్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈ మంత్లో అయితే డిసెంబర్లో ఫెస్టివల్స్ ఎక్కువ వచ్చినాయి. క్రిస్మస్, అలాగే షష్ఠి పండుగ, ఏకాదశి పండుగ, జనవరి 1కి ఫుల్ వర్క్ ఉండింది. కాబట్టి ఒక్కొక్క మంత్ ఒక్కొక్కలాగా. ఇంతే, మనకైతే శాలరీ కాదు కదా ఒకే అమౌంట్ రావడానికి. ఒక్కో మంత్ ఒక్కొక్కలాగా వస్తుంది. జనవరిలో ఒకలాగా, ఫిబ్రవరిలో పండగని బట్టి ఉంటుంది, సీజన్ని బట్టి ఉంటుంది.
ఇలా అమౌంట్ రావడానికైతే మనం చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నంత ఈజీ అయితే కాదు. ఈ అమౌంట్ రావడానికి నేనైతే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉంటాను. నేనే కాదు, నాలాగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళందరిది ఇలాగే ఉంటుంది. మ్యాక్సిమం అందరూ ఇలాగైతేనే మనం మనీ అనేది అర్న్ చేస్తూ ఉంటాము. మనం ఇలా అయితే అర్న్ చేయాలి అంటే చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి. టైం అయితే మనకి 24 అవర్కి ఇంకా 1 అవర్ యాడ్ అయినా కూడా మనకు తక్కువనే అనిపిస్తుంది టైలర్స్కి. ఇది నాకే కాదు, అందరూ స్టిచ్ చేసే వాళ్ళ సిచ్యువేషన్ అయితే ఇలాగే ఉంటుంది. అయితే ఇలా ఎందుకంటే నేను చూపిస్తున్నది మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. మనం ఇప్పుడు వాళ్ళు ఏదైనా అమౌంట్ ఇచ్చి వెళ్ళింటారు, లంసమ్ అమౌంట్ ఒక 4000 5000 ఏదైనా మనం ఫంక్షన్స్కి అలా స్టిచ్ చేస్తే ఒకసారి అంత అమౌంట్ వచ్చింది అనుకోండి, అది వేరే లైనింగ్కి అలా యూస్ చేస్తూ ఉంటే ఎంత అమౌంట్ వచ్చిందనేది కూడా మనకు లెక్కలోకి రాదు. ఇలా చేశారంటే మనకు మంత్ ఎండింగ్లో మనకి ఈ మంత్లో ఇంత వచ్చింది, జనవరిలో ఒక 40,000, ఒక 20,000 పైన మీరు మినిమం అర్న్ చేయొచ్చు, ఒక 60,000 వరకు చేసుకోవచ్చు. అంతకంటే హెవీ చేయాలంటే కూడా కష్టము. అంతకంటే తక్కువ చేస్తే అస్సలు వర్కౌట్ కాదు. మనం మంత్ మొత్తం స్టిచ్చింగ్ చేసి 10,000 12,000 అంటే అక్కడ మెటీరియల్కి థ్రెడ్స్కి దానిలోకే సరిపోతాయి, ఇంకేం మనకేం మిగలదు. మన కమిట్మెంట్స్ కూడా కావాలి అంటే మనము ఒక 20 పైన అయితే మినిమం 20 పైన అయితే హార్న్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఒక 60 వరకు. ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు కూడా ఉంటారు, నాకైతే అంత కాదు, 1 lakh చేసేవాళ్ళు కూడా ఉన్నారంట, చెప్తూ ఉంటారు కదా. మనకైతే అంత కాదు, ఎంత ఉంటే అంతే చెప్పుకోగలం కదా. ఇదండి, ఇలా ఉంటుంది. మామూలుగా అయితే మనం మార్నింగ్ లేస్తే లేడీస్కి ఏం టిఫిన్ చేయాలి, ఏం వంట చేయాలి అనేది ఒక్కటే ఉంటుంది కదా. మనకైతే ఇలా టైలరింగ్ చేసే వాళ్ళకి మార్నింగ్ లేస్తే ఏ బ్లౌజ్ కుట్టాలి, దానికి ఏ పైపింగ్ క్లాత్ కలర్ వెతకడానికే మనకు సగం టైం సరిపోతుంది. మ్యాచింగ్ థ్రెడ్స్, మ్యాచింగ్ పైపింగ్ ఇవన్నీ సెట్ చేసుకోవాలి. ముందు రోజు నైటే మనం అన్ని మెటీరియల్స్ అన్నీ తీసి పెట్టుకోవాలి. అలాగే మనం టిఫిన్కి ఏం చేయాలి, వంటకి ఏం చేయాలి అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఒక 9:30 కల్లా మనం వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని మిషన్ స్టిచ్చింగ్ కోసం కూర్చున్నామంటే మనం ఇంత మాత్రం హార్న్ చేసుకుంటున్నాము. ఇప్పుడు లాస్ట్ మంత్ ఇది అమౌంట్ మొత్తం తీసేసాను. ఇది ఫస్ట్ కస్టమర్, ఈ మంత్లో జనవరి 1st ఫస్ట్ కస్టమర్స్ అయితే 1100 అయితే అమౌంట్ వచ్చింది. ఇప్పటి నుంచి జనవరి 30 వరకు అయితే ఇలా ఈ డబ్బీలోనే సేవింగ్ చేస్తాను. అయితే ఇక్కడ కౌంట్ చేసిన అమౌంట్ ఎంత ఉందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. నేను కరెక్ట్ అమౌంట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను డిసెంబర్ 31కే మొత్తం అన్నీ ఇవ్వాల్సినవన్నీ స్టిచ్చింగ్ చేసి రెడీ చేసుకున్నాను. అయినా కూడా ఎప్పుడో ఇచ్చిన వాళ్ళు ఇప్పుడైతే అడుగుతున్నారు. ఒక 3 బ్లౌజెస్ అయితే అర్జెంటుగా కావాలి అంటే. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను. అన్నీ కటింగ్ చేసి పెట్టుకున్నాను, ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నేనైతే స్టిచ్చింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను కదా, ఇలాంటి వ్లాగ్ కూడా ఇంట్రెస్ట్ ఉందంటే కామెంట్ చేయండి, అవి కూడా చేయడానికైతే ట్రై చేస్తాను.